నమస్తే, వెల్కమ్ టు వీటెన్ న్యూస్. కోరుకొండ మండలం ఓం శివశక్తి పీఠం నందు 11వ శివరాత్రి మహోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ వైస్ చైర్మన్ బత్తుల గోపాలకృష్ణ తెలిపారు. శివరాత్రి రోజు 25 రకాల అభిషేకాలు జరుగుతాయని తెలిపారు. అభిషేకంను చేయించుకునే భక్తులు పూజా సామాగ్రి తీసుకుని వస్తే ఆ అభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీరామవిత్రేయవతు. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గాదరాడ గ్రామంలో ఓం శివశక్తి పీఠంలో 11వ మహాశివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నవి. ఉదయం తెల్లవారుజామున ప్రథమకాల అభిషేకం జరుగుతున్నది. పంచామృతాలతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, విభూది, గంధం, వట్టివేరు, సెంటు, లవండ్ర, జవ్వాదు ఇలాంటివి 25 రకములు కలిసి ఉంటాయి. ఈ అభిషేకం చేయించుకున్న వారికి విశేషంగా వివాహం కాని వారికి వివాహము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, సంతానం లేని వారికి సంతానము కలుగుతున్నది. అలాగే ఈ ద్వితీయ కాలంలో 11:30కి స్వామివారికి మళ్ళీ అభిషేకం జరుగుతున్నది. అలాగే తృతీయ కాలం అంటే సాయంత్రం ప్రదోషకాలం అంటారు. దీనిని 5:30కి ప్రదోషకాలంలో ఈ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, విభూది, గంధం ఇవన్నీ 25 రకాలతో మళ్ళీ స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఈ ప్రదోషకాలంలో అభిషేకం చేయించుకుంటే కనుక ఎటువంటి దోషాలు కూడా నరఘోష, నరదిష్టి, కణిదిష్టి ఇలాంటివన్నీ కూడా నివారణ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 7 గంటలకు సాయంత్రం 7 గంటలకు శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతున్నది. అలాగే అర్ధరాత్రి 11:50 లింగోద్భవకాల సమయం అంటారు. ఈ సమయంలో 25 రకాలతో స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పళ్ళ రసాలతో అభిషేకం జరుగుతుంది. దాని అనంతరం అలంకరణానంతరం నీరాజన మంత్రపుష్పం జరుగుతాయి. అలాగే మొన్నటి ఉదయం 6 గంటల దాకా కూడా దేవాలయం ద్వారములు తెరిచే ఉంటాయి. ఈ శివరాత్రి రోజున జన్మకో శివరాత్రి అంటారు. ఈ శివరాత్రి రోజున జాగారం చేస్తే కూడా చాలా విశేషమైనది. ఓం శివశక్తి పీఠంలో విశేష అన్నదానం కూడా జరుగుతున్నది. స్వామివారికి 4:30 గోపూజ, అనంతరం గణపతి పూజ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, స్వామివారికి పంచామృతాలతో పలరసములతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము జరుగును. అలాగే తదుపరి 11:30 ఈ సమయంలో కూడా పంచామృతాలతోనూ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, విభూది, గంధం అభిషేక ద్రవ్యములతో అభిషేకం జరుగుతున్నది. ఏమైనా భక్తులు కూడా ఈ అభిషేకంలో పాల్గొనాలంటే ఈ సామాన్లన్నీ కూడా తెచ్చుకుని రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 3వ అభిషేకం ప్రదోషకాల అభిషేకంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవి 4 కాలాల అభిషేకాలు జరుగుతాయి. ప్రథమ అభిషేకం వచ్చి 4:30కి, ద్వితీయ అభిషేకం వచ్చి 11:30 తృతీయ అభిషేకం వచ్చి సాయంత్రం 5:30 చతుర్థ అభిషేకం వచ్చి అర్ధరాత్రి 11:50 ఈ అభిషేకాలు జరుగుతాయి. ఎవరి మంది భక్తులు కూడా ఈ అభిషేకంలో పాల్గొనాలంటే ఈ సామాన్లన్నీ కూడా తెచ్చుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాము. అభిషేకం చాలా విశేషమైనది. శివరాత్రి రోజున ప్రాతకాల సమయము లింగోద్భకాల అభిషేకం చాలా విశేషమైనవి. ఈ అభిషేకంలో పాల్గొంటే సకల దోషాలు కూడా నివృత్తి చెంది అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. ఈ తారకేశ్వర స్వామి వారి తారకేశ్వరి దేవి సైత తారకేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలాగే సదాశివుడు సైత చండికాదేవి సైత సదాశివుడు కూడా ఈ 4 కాలాల్లో కూడా అభిషేకాలు జరుగుతాయి. 50 మంది భక్తులు కూడా వచ్చి అభిషేకం చేయించుకునే వారు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము.